ఫ్రెండ్స్, ఎప్పుడైనా అందిన వార్త వైఎస్ జగన్కి క్షమాపణ తెలిపిన డీజీపీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఎందుకని క్షమాపణ చెప్పారు ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనే కారణంతో వైసీపీ యాక్టివిస్టులను రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేస్తుండడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు, తిరుపతి ఎస్పీ సుబ్బరామిరెడ్డికి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినా డీజీపీని రిటైర్ అయిన డీజీపీని వదిలిపెట్టేది లేదని జగన్ హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తల డీజీపీ వ్యవహరిస్తున్నారని జగన్ విమర్శించారు. అలాగే తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడిని తెలంగాణ నుంచి అదే పనిగా చంద్రబాబు నాయుడు పిలిపించుకున్నారన్నారు. ప్రభుత్వం మారగానే తిరిగి తెలంగాణ వెళ్ళిపోవచ్చని తిరుపతి ఎస్పీ అనుకుంటున్నాడని జగన్ అన్నారు. సప్త సముద్రాల అవతల ఉన్న విడిచిపెట్టే ప్రసక్తే లేదని జగన్ హెచ్చరించడం రాజకీయంగా సంచలనం కలిగింది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కామెంట్స్పై మీడియా సమావేశంలో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు స్పందించారు. తాను రాజకీయాల గురించి మాట్లాడానని అన్నారు. తనపై ఎవరెన్ని ఆరోపణలు చేసినా చట్టపరిధిలోనే పనిచేస్తున్నట్టు జగన్ కామెంట్స్కు వివరణ ఇచ్చారు. తాను ఏపీకి చెందిన అధికారిని అని అనంతపురం జిల్లా నివాసిగా ఎస్పీ వివరణ ఇచ్చారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో పనిచేసే అవకాశం లభించడం మహాభాగ్యంగా ఆయన చెప్పుకొచ్చారు. పూర్వజన్మ సుకృతంగా ఆయన అభివర్ణించడం విశేషం. తిరుపతిలో పనిచేయాలనే కోరిక చాలా కాలంగా ఉండదన్నారు. తనకు తప్పు చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. జగన్ ఆరోపిస్తున్నట్టుగా తాను ఎలాంటి తప్పు చేయలేదని తిరుపతి ఎస్పీ వివరణ ఇవ్వడం గమనార్హం. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి క్షమాపణ చెప్పారంట. సో థ్యాంక్స్ ఫర్